పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏ పార్టీ అని చూడం, రాజకీయం చెయ్యం. ఎన్ని కథలు చెప్పి చేసే పనులేంటా మీరందరూ? అడుగడుగునా మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు? రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహానుభావులు అయిపోయారు. దయచేసి అది వినోబా భావే, మహాత్మా గాంధీ గారితో దయచేసి వైసీపీ నాయకుని కంపేర్ చేసి మనం మోసపోయాం పోయినసారి. నడిచిన ప్రతి ఒక్కళ్ళు మహాత్ములు కాదు, వాళ్ళ అధికారం కోసం నడుస్తారు. కక్ష. ఒక నాయకుడిని, ప్రజల్లో తిరిగే నాయకుడిని మన బుగ్గలు నిమిరాడా, ముద్దులు పెట్టుకున్నాడా, కౌగిలించుకున్నాడా? ఇవి కాదు మనం చూడాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనే జగన్ రెడ్డి గారి లాగా ఏ ముద్దులు పెట్టుకోవాలా, దగ్గర తీసుకోవాలా, కానీ ఆయన చేయదలుచుకుంది చట్టాల్లో చేసేశారు, రాజ్యాంగంలో చేశారు. ఏ వ్యక్తి అయినా సరే రాజ్యాంగానికి కట్టుబద్ధ అయి ఉండాలి. వైసీపీ నాయకులు ఏదో మాట్లాడతారు, వాళ్ళని కూడా లెక్క చేస్తామండి. నేనే నిజంగా చెప్పనా, నాకు చాలా మందికి వైసీపీ అంటే చాలా భయం. బాబోయ్ ఏం చేసేస్తారు అని. నేనేమనుకుంటానంటే, మనలాంటి మామూలు మనుషులు, వాళ్ళకి మాట వస్తే మనకి మాట రాదా? వాళ్ళకి చెయ్యిలేస్తే మనకి చెయ్యి లేగవదా? అయితే మనం ప్రజాస్వామ్య విధానాలు నమ్ముకున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోలీసులు ఉన్నా లేకపోయినా ముందుకు నడుస్తారు, అతనేం ఆగడు.